హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్6 లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ, మీరు తమిళనాడులో చూసినట్టుగా ఆ, వీళ్ళు అలేఖ్య, చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, ఆ చెల్లెళ్ళు అయితే ఆ ముగ్గురు చెల్లెళ్ళు చేసిన పని వల్ల ఆ, ఈ దేశానికి శాంతి భద్రతలకి చాలా ఆటంకం కలుగుతుందా అని చెప్పేసి నేను అన్నాను కదా. అయితే నిజంగానే దీని గురించి మాట్లాడాలని నేను వీళ్ళు చేసిన ఈ పనికి అసలు మన దేశానికి శాంతి భద్రతలు ఎంత కరువైపోతాయి, ఎంత అల్లకొల్లం జరుగుతుంది అన్న దీని గురించి నేను వీడియో చేయబోతున్నాను. మీ అందరితో కూడా దీని గురించి మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట అటువంటి పనులు చేసే లేడీస్ మీద. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, మన చుట్టుపక్కల సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి. అక్కడ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి అనమాట. ఫిక్స్డ్ రేట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్తాము, ఇంకా మనకు కావాల్సింది బాస్కెట్ లో వేసుకొని ఆ, ఇంకా బిల్ వేయించుకొని వేరే ఒక మాట మాట్లాడకుండా ఇది ఎందుకు అలా పెరిగింది, అది ఎందుకు అలా పెరిగింది, ఇటువంటి మాటలు ఏమనుకుంటా మూసుకొని మనం వేసుకొని వచ్చేస్తాం అన్నమాట బయటికి. అయితే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఇవి సిస్టర్స్ ని నేనేమి అయితే సిటీ వెహికల్స్ సిస్టర్ నేనేమి ఎంకరేజ్ రావట్లేదు. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడవాళ్ళ గురించి ఇంతలా అసభ్యంగా అంత అన్ని సార్లు యూట్యూబ్ లోని ఇలా ట్రోల్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళ కోసం ఏదో యూట్యూబ్ లో ఇప్పుడు క్రియేటర్స్ ఎలా ఉందంటే, ఆ కోతికి కొబ్బరి గంట దొరికినట్టు ఈ మేటను పెట్టుకొని తెగ తెగ వైరల్ చేస్తున్నారు, తెగ వాళ్ళని కామెంట్ చేస్తున్నారు, తెగ వీళ్ళని ఆ ఆడపిల్లల్ని ఎంతో హేళనగా టైటిల్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమి వెనకేసి రావట్లేదు. వాళ్ళు కస్టమర్ తిట్టడం అన్నది అది మంచి పద్ధతి కాదు. నేను ఓకే, నేను దాన్ని మట్టుకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు తిట్టకూడదు. అయితే ఒకటి మీరు ఇక్కడ ఆలోచించండి, తండ్రి లేని పిల్లలు వాళ్ళు ఆ ముగ్గురు కూడాను. అయితే తండ్రి లేకపోయినా, మగ దిక్కు లేకపోయినా వాళ్ళ చేతులు వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఒక ఆ పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుని దాన్ని ఏదో డెవలప్ చేసుకుంటా, ఈ ఎవరి బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకుని ఎవరు ఆ ఏంటి ఆగడాలు వాళ్ళు చేస్తా ఉంటారో అది మనము అది ఏదో మన తప్పులాగా మనం మాట్లాడకూడదు. ఎవరి బిజినెస్ అయినా ఎవరైనా సరే ఆ వ- దానికి తగ్గ వ్యూహాలు రచించుకుంటా దానికి ఎదరికెళ్తా ఉంటారు. ఓకే, వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళకి వెనకాల మగదిక్కు లేదు, వీళ్ళు ఏదో చేసుకుని చెందుకుని ఆ ఎదరికి వెళ్తున్నారు. ఓకే, వీళ్ళు పెట్టిన రేట్ల గురించి మాట్లాడుకుంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి అనే విషయం మనం కొనుక్కునే వాళ్ళు ముందుగా వాళ్ళేమి మా దగ్గరికి వచ్చి కొనేసుకునే అనరు. ఏంటి అని అంటే ముందు అలా మెనూ ఉంటది. ఆ మెనూ పరంగా మనం చూసుకుంటాం, మనకి ఇష్టం అయితే నచ్చితేనే కొనుక్కుంటాం. లేదంటే ఆ, మా దగ్గర కొనాలి, కన్ఫర్మ్ గా కొనాలి, లేదంటే మీరు ఆ, మీకు బాగోదు అలాగే ఇటువంటి ఏమి డిమాండ్ చేయలేదు కదా వాళ్ళు. మనకి రేట్లు పెట్టారు, మెనూ పెట్టారు, ఇష్టమైతే కొనుక్కుంటాం, లేదు మానేస్తాం. ఇక్కడ నేను ఎందుకంటే వాళ్ళ ఒక్కల్ని నేను వీళ్ళని వెనకేసుకోవట్లేదు. నేను ఇటువంటి పాపం ఏ ఆధారం లేకుండా చేసుకుంటున్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళని కాదు, అదేవిధంగా ఏ ఆధారం లేకుండా ఎన్నో మంది ఎన్నో ఏదో కొంచెం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ పాపం అది వాళ్ళ వాళ్ళ వెనకాల పిల్లల కోసం, భర్త లేకపోతే పిల్లల కోసం, తండ్రి లేకపోతే ఆ కుటుంబం కోసం పాపం ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పాపం ఏదో జీవితాన్ని అలా గడుపుతున్నారు చాలా మంది లేడీస్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, వీళ్ళందరినీ కూడా మనం ఆ చిన్న చూపుగా చూస్తూ ఉంటాం. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటే ఆ ఇంకా ఎలాగంటే వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటాం. వెనకాల వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటే ఆ ఎందుకు వచ్చి చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఏం ఆలోచించాం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడేసుకుని ఆ మన ఎలా మన నోటికి వచ్చిన నాలుగుకి నరాలు లేని నాలుక అనేక రకాలు మాట్లాడుతుంటాం చూసారా. అలాగ అనేక రకాలుగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం అనమాట.
అయితే ఇప్పుడు నేను టాపిక్ లోకి వస్తే అయితే వీళ్ళు మెనూ పెట్టారు. మనకి ఇష్టమైతే కొంటాం, లేదంటే కొనం, ఇష్టం లేకపోతే మానేయడమే. అంతే తప్ప వాళ్ళు ఇంత పెట్టారు, అంత పెట్టారు అన్నీ అని. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ ఆడియో కాల్ మీరు అందరూ విన్నారు. ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయం ఇది. ఆడియో కాల్ విన్నారు. అయితే ఆ ఆడియో కాల్‌లోని ఇప్పుడు ఆమె తిట్టిన మాత్రమే వినపడుతుంది తప్ప, అతను అంతకుముందు ఏమేమి అన్నాడో ఎయన్నీ కూడా ఆ ఆడియోలో లేదు. ఎందుకంటే ఒకటి ఆమె చేసిన తప్పు మాత్రమే ఎవరు మొత్తానికి వాళ్ళు ఎక్స్‌పోజ్ చేయాలని దాన్ని బయటపెట్టారు. కానీ ఏదేమైనా సరే వాళ్ళు ఆ కస్టమర్‌ని అలా తిట్టడం అన్నది తప్పే. కాదంటలేదు. కానీ అంతకుముందు ఆ కస్టమర్ వీళ్ళని ఎంత ఇసికించుంటాడో, వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ రావడానికి ఒకసారి ఆలోచించండి. మగ దిక్కులేని వాళ్ళు ఎంత ఎలా ఉండాలంటే కొంచెం డేరింగ్‌గా, డాషింగ్‌గా ఉంటేనే వీళ్ళు ఆ వ్యాపారాన్ని, ఆ బిజినెస్‌ని ఎదరికి తీసుకెళ్ళగలుగుతారు. అయితే గాని అలాగ తిట్టడం కరెక్ట్ అని నేను అనను. కానీ నేననేది ఏంటంటే అంతకుముందు వీళ్ళు ఎలా వల్గర్‌గా మాట్లాడారో వాళ్ళతో అని చెప్పేసి వా ఇంత మ ఇంకా ఎంత మ ఈ ఇంకా ఎన్ని మంది మాట్లాడుంటారో ఒకసారి ఆలోచించండి. ఇది మాత్రమే ఇలాగా వీళ్ళు మాట్లాడిన ఇటువంటిది మాత్రం బయటకొచ్చింది తప్ప, వీళ్ళకి ఎన్నెన్ని మెసేజ్‌లు వల్గర్‌గా మెసేజ్‌లు వచ్చి ఉంటాయో, ఎన్ని మంది అనేక రకాలుగా మాట్లాడుంటారో వాళ్ళని అది కూడా మనం ఆలోచించాలి. మనం ఒక కాయిన్‌కి అంటారు కదా! నాణానికి ఒక పక్కనే కాదు రెండో పక్కన కూడా చూడాలి అన్నట్టు. ఏంటంటే తప్పు ఏదో ఇంకోటి ఒకటి విషయం చెప్తాను. వీళ్ళలో నచ్చింది ఇప్పుడు ఈ అలాంటి చిట్టి చేసేస్‌లో నువ్వు నచ్చిన మంచి విషయం నిజంగా ఇది ఏంటంటే కరెక్ట్‌గా విషయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నందుకు కూడా ప్రేమగా మీరు కరెక్టే అని మీకు కూడా అనిపించుతది. కానీ ఏంటంటే కొంచెం మనం దాన్ని తిట్టిన విషయాలే మనకి ఆ వీడియో, ఆడియో ఉంది కాబట్టి అదే మనకు తప్పుగా కనపడుతుంది తప్ప, ఇంకో విషయం చెప్తానండి. అయ్యిందేదో అయిపోయింది. వాళ్ళకి చెప్పిన ఫ్రాంక్‌నెస్ విషయం ఏంటంటే గనక నిజాయితీగా ఏంటంటే, అవును మేమే తిట్టాం అది మాదే. మాకు కొంచెం ఇలా ఫ్రస్ట్రేషన్ వల్ల ఇలా చేసాం ఇది అని చెప్పేసి నిజం ఒప్పుకున్నారు. ఇది చాలా గ్రేట్ విషయం. ఎందుకు అనంటే వాళ్ళు ఒక విషయం అబద్ధం ఆడేయొచ్చు. ఇది మేము కాదు. మేము అనలేదు. మా వాయిస్‌ని ఇలా ట్రాప్ చేశారు. మా వాయిస్ కాదది. అది ఇది అది అని చెప్పేసి మేమెందుకు మాట్లాడతాం అని చెప్పేసి ఇంకా ఏదో రకరకాలుగా వాళ్ళు అనొచ్చు. కానీ వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సరే సారీ మా తప్పయిపోయింది. ఎందుకంటే మాకు కొన్ని పరిస్థితులు బట్టి మా పరిస్థితులు బట్టి మాకున్న ఫ్రస్ట్రేషన్ బట్టి మేము ఇలాగ మాట్లాడాల్సి వచ్చింది. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు మీడియా ముందుకొచ్చేసి ఆళ్ళ వీడియోలు కూడా చేసి చెబుతున్నారు. అలాంటప్పుడు మనం ఇంకా వాళ్ళని ఎక్స్‌క్యూజ్ చేసి వదిలేయాలి తప్ప ఇదేదో దేశానికి మన శాంతి భద్రతలకి ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ వల్ల ఈళ్ళు చేసిన పని వల్ల చేసిన పనుల వల్ల మన దేశానికి శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుంది అన్నట్టు ఈ యూట్యూబ్‌లో అనేక రకాల మంది అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని ట్రోల్ చేస్తా, వాళ్ళని తిడతా, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాపం ట్రోల్ చేసేస్తున్నారు, వీడియో చేస్తున్నారు. వాళ్ళ వ్యూస్ కోసం చేసేసుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గనక ఆడవాళ్ళ గురించి టాపిక్ కాబట్టి సెన్సిటివ్ గా కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ లేడీస్ కూడా ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళ టాపిక్ పక్కనెట్టండి. ఏదైనా లేడీస్ టాపిక్ వచ్చిందంటే గనక ఇష్టం వచ్చినట్టు ఇలా వీడియో చేస్తే కొంతమంది సెన్సిటివ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు ఒక ప్రాణం పోయిందంటే గనక ఎంత తీసుకురాగలమా? ఒకసారి ఆలోచించండి. అయ్యి ఆడవాళ్ళ గురించి కొంచెం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి ఇలా చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. ఒక పనిని ఎందుకు వచ్చి బయటకి రోడ్డెక్కి పని చేసుకుంటున్నారు. ఇయన్నీ కూడా ఆలోచించాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మన నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నేను ఏంటంటే ఇది ప్రత్యేకంగా నేను ఈ టాపిక్ నేను చెప్తున్నాను ఇంకా మనకు ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే ఇంకా బెట్టింగ్ ఆడతా ప్రమోషన్ చేస్తున్నారు. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అటువంటి బెట్టింగ్ ప్రమోషన్ చూసి ఆడి ఆన్లైన్ సైట్‌లో ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి చేయకుండా ఇంకా దీన్ని ఏదో అయిపోయిందని వదలకుండా ఇదేదో పెద్ద దేశానికి ఇప్పుడు మనకు నష్టం కలిగిపోతుంది. ఇప్పుడు ఈ టాపిక్ వల్లే మనకి ఇప్పుడు ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తది అన్నట్టు ఇంత సాగదీసి వీళ్ళని ట్రోల్ చేయడం అన్నది నేను ఒకటి ఏదైనా అని కాదు. ఆడవాళ్ళని ఇలా ట్రోల్ చేయడం అన్నది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళతో చేసిన తప్పే, వాళ్ళు తిడటం కూడా తప్పే. నేను కాదనట్లేదు. కొంతమంది అంటారు మళ్ళీ ఇప్పుడు నిన్ను తిట్టవలసిందే నిన్ను తిడతా ఉంటది అయ్యి అంటారు. మనం ఒకటి చెప్తున్నాం. మనం ఒక పెంట ఉంది. ఆ పెంట మీద ఇలా రాయేసి ఇంకో పెంట మన మీదకి వస్తుంది. అంతేనా? ఓకేనా? నేను చెప్పింది క్లారిటీగా అర్థమైపోయి ఉంటది.
పెంట మీద మనం రాయాలనే ఆ బెరడు మళ్ళీ మన మీద కొడతది. మనం ఏమి వేయకుండా ఉంటే ఎలా ఉంటది? చూసి వెళ్ళిపోతే అలాగనమాట. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పాపం వాళ్ళేదో చేసుకుంటున్నారు. వాళ్ళేదో చదువుతున్నారు. ఆ! వాళ్ళ ప్రెస్టేజ్‌లో వాళ్ళున్నారు. ఇష్టమైతే కొనాలి లేదంటే మానేయాలి. అంతే. ఇంతే తప్ప ఒక ఆడవాళ్ళని అలా కించపరిచి ఇలాగ వీడియోలు చేయడం ఇయన్నీ కూడా చాలా తప్పని నేను అనుకుంటున్నాను. ఇంకా బోలెడంత టాపిక్ ఉంది. చాలా చాలా విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ గురించి జరుగుతుంది. చూడండి ఎన్నో మంది బెట్టింగ్ గురించి చనిపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఆడి చనిపోతున్నారు. రోజు నేను ఎంతో మందికి చెప్తున్నాను. ఎంతో మందికి మోటివేషన్ చేస్తున్నాను. ఇలా ఆడకండి, అలా ఆడకండి, అలాగండి అని. ఇటువంటి ఆటిల మీద మీరేమైనా పోరాడాలి తప్ప ఇటువంటి ఇది ఏదో అంటారు కోతిగా ఇందాక చెప్పినట్టు కోతి కొబ్బరికాయ దొరికినట్టు పట్టుకొని ఈ టాపిక్‌ని ఈడ్చి వీడియోలు చేసి ఆడవాళ్ళ సెన్సిటివ్‌గా ఉన్న ఆడవాళ్ళ గురించి ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళలో ఏమన్నా తయారు చేసి అమ్మాలనుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు. వాళ్ళు ఈ టాపిక్ వల్ల దీని వల్ల వాళ్ళ ఎనకం చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న మగవాళ్ళు కూడా ఎందుకొచ్చింది ఇటువంటి పనులు చేయకు మళ్ళీ నిన్ను తక్కువగా చూస్తారేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్నో మంది ఆడవాళ్ళకి జీవనోపాధ్యాయంగా ఉన్న ఈ పచ్చళ్ళ బిజినెస్ కూడా ఇప్పుడు దెబ్బతినేలా ఉంది. మీరు చేసే ఈ ట్రోల్స్ వల్ల. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు క్షమాపణ అడిగేశారు. అయిపోయింది అది అయిపోయింది. ఇక్కడి నుంచైనా ఇంక వీడియో చేయడం ఆపేయండి. ప్లీజ్ అందరూ బాగుండాలి. అందరూ నేనుండాలి. మెయిన్‌గా ఆడవాళ్ళు కూడా బాగుండాలి. ఆడవాళ్ళు బాగుంటేనే ఈ దేశం బాగుంటది. ఈ ఈ సమస్య ఏదో దేశ శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుంది అన్నట్టుగా ప్లీజ్ మీరు దీన్ని ఇంకా ఇష్యూ చేసి దీన్ని టాపిక్‌ని ఇంకా డైవర్ట్ చేయకండి. ప్లీజ్ అందరూ బాగుండాలి. అందులో నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.